ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా రాజకీయ హింస కొనసాగుతూనే ఉంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాజకీయ దాడి జరిగింది. టీడీపీ నేత ఇంట్లో పార్కు చేసిన కారు దగ్ధం చేశారు. విద్యానగర్లోని శేషగిరి కారును దుండగులు తగలబెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో టీడీపీలో శేషగిరిరావు కీలకంగా పనిచేశారు. అర్ధరాత్రి పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారును తగలబెట్టారు. పెట్రోల్ ఉపయోగించినట్లు ఆధారాలు బాటిల్ లభ్యమైంది. రాజకీయ కక్షతోనే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆయా జిల్లాల్లో రాజకీయ కక్షలు రగులుతూనే ఉన్నాయి. పోలింగ్ పూర్తయినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి కక్షలు అల్లర్లతో ఏపీ అట్టడుగుతోంది. మొత్తం మీద ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మరొక రాజకీయ దాడి సాగింది. టీడీపీ నేత ఇంట్లో పార్క్ చేసిన కారును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అయితే పెట్రోల్తో తగలబెట్టినట్లుగా అక్కడ పెట్రోల్ ఆనవాళ్ళు అయితే దొరికాయి. పెట్రోల్ ఉపయోగించినట్లు ఆధారాలు బాటిల్ లభ్యమైంది. రాజకీయ కక్షతోనే చేశారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్, మా ఒంగోలు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మరొక రాజకీయ దాడి ఆ జిల్లాలో సాగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఆ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంలో కూడా ఇటువంటి సంఘటన జరగడం కూడా ఒకసారి అయితే రాజకీయ దుమారం అయితే కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో అయితే చోటు చేసుకుంది. గత రాత్రి శేషగిరిరావు, ఎందుకంటే శేషగిరిరావు గతంలో టీడీపీకి సానుకూలంగా పనిచేసిన అతను లారీ ఓనర్ కావటం, అతనికి ఉన్న క్రీటా కారును గత రాత్రి దుండగులు పెట్రోల్ పోసి నిప్పండించడం కూడా జరిగింది. ఈ ఘటనలో కూడా కారు పూర్తిగా కూడా దగ్ధమైనప్పటికీ కూడా అది ఆ స్థానికులు చూసి ఆర్పివేయడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే జరిగిన దాడి రాజకీయ కోణంలో జరిగిందా, లేదా మరైనా ఆకతాయిలు చేశారా, లేకపోతే కుటుంబ గొడవలు ఏమైనా కారణమైన కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే జరిగిన విషయాన్ని బట్టి చూస్తే మటుకి శేషగిరిరావు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున బలమైన నాయకుడిగా ఓట్లు టీడీపీకి వేసేందుకోసం కూడా గట్టిగా పనిచేశాడు. అందువల్లే వైసీపీ శ్రేణులు కావాలనే పెట్రోల్ పోసి నిప్పట్టించారనేది చెప్పి ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నది. అదేవిధంగా కూడా సింగరాయకొండ మొత్తం కూడా రాజకీయ చర్చ అయితే దీని మీద నడుస్తున్న పరిస్థితి. కాకపోతే పోలీసులు ఇప్పటికీ ఎటువంటి నిర్ధారణకు రాలేదు. కేసు నమోదు చేసుకుని ఇప్పుడు లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు వివరాలు వెలువడిన తర్వాత కూడా దీనిపై ఎటువంటి వివరణ అయితే కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కాకపోతే శేషగిరిరావు కూడా ఇప్పటి వరకు నేరుగా నోరు విప్పని పరిస్థితి, ఎవరు చేశారో తెలియదని చెప్తున్నాడు. కానీ శేషగిరిరావు దగ్గర ఉన్న వ్యక్తుల మట్టికి ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేసిన పని. గతంలో శేషగిరిరావు టీడీపీకి మద్దతుదారుడిగా పనిచేయడం, 2024 ఎన్నికలకు బలంగా కూడా పనిచేయడం కూడా ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పేసి శేషగిరిరావు దగ్గర బంధువులు అదేవిధంగా అతను శ్రేణులు చెప్తున్నప్పటికీ, కాకపోతే ఇది ఆకతాయిలు చేసిన పని అయి ఉండొచ్చు అని చెప్పేసి మరో కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మీద కూడా పోలీసులు ఇటు అధికారులు అయితే కూడా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ జరగాల్సిన సమయంలో పోలీసు అధికారులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో వారి ఏర్పాట్లు వాళ్ళు ఉండి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే దానికోసం కూడా రోజు ఏదో ఒక ప్రాంతంలో కవాతు చేస్తూ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్న ఈ సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం కూడా పోలీసులు అయితే కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై అయితే లోతు విచారణ చేపట్టి దోషులు అయితే మటుకు విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి సింగరాయకొండ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు సంఘటన స్థలానికి స్థానిక డిఎస్పీ కూడా వచ్చి విచారణ చేస్తున్నారు. జరిగిన సంఘటన తీరు ఏ సమయంలో జరిగింది, అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఏమైనా ఆధారాలు లభ్యమైతే దానికి కేసుకు ఒక ముగింపు పలకొచ్చని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే అక్కడ శేషగిరిరావుకు సంబంధించిన వాళ్ళ మటుకి ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే పోలీసులు అయితే ఒక పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఒక నిర్ధారణకైన రాని పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పటికీ రాజకీయపరమైనటువంటి గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ఇంకా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా తరచూ ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇది ఈ కారు దగ్ధం కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది రాజకీయపరమైనటువంటి కోణంలో చూస్తున్నారా, లేదంటే ఎవరైనా గుర్తు తెలియని ఆకతాయి చేసినటువంటి చర్యగానే భావించాల్సి వస్తుందా? దీనికి సంబంధించి స్థానిక పోలీసులు ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? సజ్జన్ రామదాస్, ఇప్పుడు జరిగిన సంఘటన బట్టికి పోలీసులు అయితే నోరు విప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 13,000 బైండ్ ఓవర్ కేసులు పైగా కూడా మేము చేసాము. అనుమానితులు అదుపులో కూడా తీసుకోవడం, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కాకపోతే ఇది రాజకీయ కోణంలో పూర్తి స్థాయిలో మీరు చూడలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఇది రాజకీయ కోణంగానే జరిగిందని చెప్పి స్థానికులు అయితే అదేవిధంగా శేషగిరిరావు దగ్గర బంధువులు అదేవిధంగా అతని పక్కన అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి. కాకపోతే పోలీసులు ఈ విషయాన్ని పెద్ద చేసే ఉద్దేశం లేకుండా ఇది లోతుగా విచారణ చేసిన తర్వాత కూడా మేము నివేదిక అందిస్తాం, నివేదికను బట్టి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పటికే మీరు చెప్పిన విధంగా పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో
అన్ని సంశయాత్మక ప్రాంతాల్లో నియోజకవర్గాలు అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు మధ్య దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇటువంటి అవకాశాలు అంటే సంఘటనలు జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాజకీయ కోణంలో మేమైతే చూడట్లేదు. ఇది పూర్తిగా లోతుగా విచారణ చేసిన తర్వాతే దీని మీద అయితే నివేదిక ఇస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాకపోతే పార్టీ పరంగా చూసుకున్నట్టయితే ఇరువురు ఒకరిపై ఒకరు గతంలో ఉన్న కొన్ని కారణాల వల్ల కూడా ఈ దాడి జరిగి ఉండవచ్చు. ఇది అగ్నికి ఆహుతి చేశారు కారుని అని చెప్పేసి శేషగిరిరావు తరఫున బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే అటు పక్క వైసీపీ నుంచి కూడా ఎవరు నోరు మీద సమయంలో పోలీసులు నివేదిక కూడా ప్రాథమికంగా ఇక్కడ తీసుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఇటు రాజకీయంగా చూసుకున్నట్టయితే మటుకి ఇది రాజకీయ కోణంలో అయితే ఖచ్చితంగా కాదు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. నివేదిక ప్రకారం అయితే కూడా మేము నివేదిక ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో అనేక మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సంశయాత్మక ప్రాంతాల్లో అనుమానితులను కొంతమంది అదుపులో తీసుకోవడం, కొంతమంది బైండ్ ఓవర్, కొంతమంది హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు అయితే పునరావృతం కాకుండా చూసే కోసం కూడా గట్టి చర్యలు అయితే తీసుకోవడం అని చెప్పేసి పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది మొత్తం మీద సింగరాయకొండలో టీడీపీ నేత ఇంట్లో కారు దగ్ధం సంబంధించి రాజకీయ దాడిగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. విద్యానగర్లోని శేషగిరి కారును గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ఎన్నికల సమయంలో టీడీపీలో ఆయన కీలకంగా పనిచేశారు. అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆ పెట్రోల్ ఉపయోగించిన ఆధారాలు బాటిల్ లభ్యం కావడంతో రాజకీయ కక్షతోనే చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు అయితే సాగిస్తున్నారు.